హలో ఎవ్రీవన్, నా పేరు సాజిద్. చాలామందిలాగే నేను కూడా గల్ఫ్ వెళ్ళాలి, గల్ఫ్లో జాబ్ సంపాదించాలి అని చెప్పి చాలా ప్రయత్నించాను. కాకపోతే నాకు సరైన ఆపర్చునిటీ లేదంటే ఒక సరైన ట్రైనింగ్ సెంటర్ కానీ నాకు దొరకలేదు. అప్పుడు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నేను ఈ కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ని అప్రోచ్ అయ్యాను. ఏ రోజైతే నేను వెళ్ళానో నెక్స్ట్ డే నాకు డెమో క్లాస్ అయితే కండక్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, లేదంటే మన ఎడ్యుకేషన్ ఏంటి, ప్రతిదీ నా దగ్గర నుంచి రివ్యూ తీసుకున్నారు. అది తీసుకున్న తర్వాత ఓకే, నువ్వు సైట్ అడ్మిన్కి ఓకే, లేదా ఆఫీస్ అడ్మిన్కి నువ్వు షూటబుల్ అని చెప్పి వాళ్ళు చెప్పారు. దాని తర్వాత దానికి తగ్గట్టు ట్రైనింగ్ అయితే నాకు ఇచ్చారు. యాక్చువల్ ఆ ట్రైనింగ్ వచ్చేసి 45 days. కాకపోతే ఈ కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు నాకు 30 daysలోనే ఇచ్చారు. ఆ 30 daysలోనే ప్రతిదీ ఆఫీస్ అడ్మిన్ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ అడ్మిన్ ఎందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాడు, లేదా అడ్మిన్ చేసే పనులు ఏంటి, అడ్మిన్ ఎవరితో కోఆర్డినేట్ అవ్వాలి, ప్రతిదీ A to Z నాకు చెప్పి వచ్చారు. అలాగే నా దగ్గర అయితే ల్యాప్టాప్ అయితే లేదు, వాళ్ళే వాళ్ళ పర్సనల్ ల్యాప్టాప్ ఇచ్చి అందులో నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని కూడా చెప్పేవారు. అండ్ మోరెవర్గా ఈ కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ నాట్ ఓన్లీ ఫర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్. చాలామంది అనుకుంటారు మేము ఐటీ చేసాం, లేదంటే మేము ఇంటర్తో ఆపేసాం, మాకు గల్ఫ్లో జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి. మీరు 10th క్లాస్ స్టూడెంట్, 10th పాస్ అయినా సరే, ఐటీఐ స్టూడెంట్ అయినా సరే, లేదంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, వాట్ ఎవర్ మీ క్వాలిఫికేషన్ MBA అయినా సరే, వీళ్ళు ఈ కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ అయితే జాబ్స్ అయితే కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అట్లాంటిది. నాట్ ఓన్లీ ఫర్ అడ్మిన్, ఆల్సో PTW కోఆర్డినేటర్ కానీ, లేదంటే ఫైర్ వాచర్ కానీ, హోల్ వాచర్ కానీ, మీరు ఏ క్వాలిఫికేషన్కి మీరు దేనికి సూటబుల్ అయితే మాత్రం వాళ్ళు అది డెఫినెట్గా ఆ ట్రైనింగ్ అయితే మీకు ఇస్తారు. అండ్ నాకు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి పేరు అయితే శ్రీకాంత్ సార్ అయితే అసలు ఎలా చెప్పారంటే ప్రతి విషయం చాలా చక్కగా చెప్పారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీకు గైడెన్స్ దొరకడం అయితే చాలా ఈజీ. గైడెన్స్ ఎవరైనా సరే ఇస్తారు, గల్ఫ్ కంట్రీ ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి గైడెన్స్ ఎవరైనా ఇస్తారు. కానీ ఒక బ్రీఫ్ నాలెడ్జ్, ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం నాకు కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ నుంచి అయితే దొరికింది. అదైతే నేను 100% చెప్పగలను. ఎందుకంటే అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీ జాబ్లో ఏదైనా సిచ్యువేషన్ వస్తే దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, లేదంటే దాన్ని మీరు ఎలా ఫేస్ చేయాలి అన్నది కూడా కేఎంసీ ట్రైనింగ్ నాకు చెప్పింది. అండ్ ఇన్ఫర్మేషన్ ఒకటే కాదు, అండ్ వ్యాస్ట్ నాలెడ్జ్ అయితే మనకైతే కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ నుంచి అయితే దొరుకుతుంది. సార్ ఏదైతే నాకు చెప్పారో, ఏవైతే ఇంటర్వ్యూలో నువ్వు ఇలా మాట్లాడు, వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో వాళ్ళకి ఇలా నువ్వు జవాబు చెప్పు అన్నారో, నేను యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇంటర్వ్యూలో కూడా నేను చేశాను. అండ్ నాకు జాబ్ కూడా వచ్చింది, ఆఫర్ లెటర్ కూడా రిలీజ్ అయింది. నేను అడ్మిన్ కిందే సెలెక్ట్ అయ్యాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మీరు మాత్రం ఎలాంటి సందేహం పెట్టుకోకండి. మెయిన్ థింగ్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, గైడెన్స్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది, కానీ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్, రియల్ టైమ్ సినారియోస్ కూడా మీకు ఇక్కడ కేఎంసీ ట్రైనింగ్ సెంటర్లో దొరుకుతుంది. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఇష్యూ వచ్చింది, మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి, లేదంటే ఆ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేయాలి, ప్రతిదీ విత్ రియల్ టైమ్ సినారియోస్ నాకు శ్రీకాంత్ సార్ చెప్పారు. అండ్ మోర్ ఓవర్ వన్ థింగ్, శ్రీకాంత్ అనే వ్యక్తి సార్ కన్నా వ్యక్తిగా చాలా మంచోడు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా జాయిన్ అయితే మీకే తెలుస్తుంది కంపల్సరీగా అది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఎంత మంచోడు ఏంటి అన్నది, తను ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఒక స్టూడెంట్ అయినా అవనివ్వండి, లేదంటే ఒక జాబ్ చేసి వచ్చిన వ్యక్తి, ఆల్రెడీ జాబ్ సీకర్ అయినా సరే, ఆయన ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఆయన యొక్క ఫాలో అప్, అట్లీస్ట్ మార్నింగ్ మనం లేచిన దగ్గర నుంచి లేచారా, వెళ్తున్నారా ఇంటర్వ్యూకి, లేదంటే ఇంటర్వ్యూ ఏమైంది, ఓకే ఇది కాకపోతే వేరే ట్రై చేద్దాం అనేది, ఈ ఫాలో అప్ లేదంటే ఒక బ్యాక్ నుంచి ఒక సపోర్ట్ మన కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ నుంచి కన్ఫర్మ్గా దొరుకుతుంది. ఎవరైతే జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారో, లేదంటే ఒక ఆపర్చునిటీ, ఒక గైడెన్స్, ఒక ఇన్ఫర్మేషన్ కావాలో, మీరు తప్పకుండా కేఎంసీ ట్రైనింగ్ సెంటర్కి రండి. మీకు ఒక ప్రాపర్ వే అండ్ ప్రాపర్ జాబ్ కన్ఫర్మ్గా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఒక అపోహ ఉంటుంది ఎవరికైనా సరే, ఓకే ఈ సెంటర్ ఇలాంటిదా, లేదంటే ఇలాగా, లేదంటే గల్ఫ్ ఇలాంటిదా అని చెప్పేసి. నో డౌట్ ఇన్ దట్. మీరు ఒక్కసారి వస్తే ప్రతిదీ మీకైతే కన్ఫర్మ్గా క్లియర్ కట్గా కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు అయితే మీకు చెప్తారు.
థ్యాంక్ యూ.